నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ్ పండిట్. ధనయోగాన్ని గురించి మనము కొన్ని వీడియోలు చేశాము. ఇది కూడా అటువంటిది. మనకు పుట్టినప్పటి నుండి జన్మతః ధనవంతులుగా ఉండడానికి ఏ గ్రహ కలయిక ఉంటే మనము జన్మించినప్పటి నుండి జీవితాంతము ధనవంతులుగా ఉండే యోగం ఎలా ఉంటుందో, ఆ జాతకంలో ఎటువంటి గ్రహాల కలయిక ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జన్మతః ధనవంతుడంటే అంత సులభంగా రాదు. దానికి ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి. ఇది గొప్ప యోగమని చెప్పచ్చు. ఎవరి జాతకంలో అయినా సరే ఆ లగ్నానికి యోగకారకుడై అయిన రెండవ స్థానాధిపతి ధన అధిపతి 11వ భావంలో ఉండాలి. ఆ 11వ భావము ఆ ధనాధిపతికి ఉచ్చస్థానమై ఉండాలి. ఉచ్చస్థానమై ఉండి 11వ అధిపతికి కూడా కలిసి ఉండాలి. ఇక్కడ 11వ అధిపతి అంటే పాప అవుతాడు. ఏ లగ్నానికైనా 11వ స్థానాధిపతి పాపే అయినప్పటికీ 11వ స్థానాధిపతి కలిసి ఉండాలి. అలా ధనాధిపతి 11వ స్థానంలో ఉచ్చస్థానమై ఉండాలి. ఈయన 11వ స్థానం ఎక్కడ ఉంటాడో అది ఉచ్చస్థానం గల అధిపతికి. అక్కడ మళ్ళా ఆ 11వ స్థానాధిపతి కూడా కలిసి ఉండాలి. ఈ రెండింటినీ ధనకారకుడైన గురువు చూడాలి. ధనకారకుడైన గురువు కూడా ఈ రెండింటిని చూడాలి. తర్వాత ఇంకొక శుభగ్రహం ఆ లగ్నానికి 1, 5, 9వ స్థానాధిపతుల్లో ఎవరో ఒకరు ఆ ధనాధిపతిని చూడాలి. చూస్తే అప్పుడు అటువంటి జాతకునికి జన్మతః గొప్ప ధనవంతుడుగా ఉంటాడు. పుట్టినప్పటి నుండి ధనమే. ఆయన జీవితం ఎండింగ్ వరకు అపారమైన ధన సంపదలతో తులతూగుతాడు. ఇది ధనయోగాల్లో ఇంకొక గొప్ప యోగము. ఇక్కడ దీనికి సంబంధించిన ఒక జాతకం ఇచ్చాను, గమనించండి. మీనలగ్నమైంది. మీనలగ్నానికి 2వ స్థానాధిపతి ఎవరు? కుజుడు కదా. ఈ కుజుడికి 11వ స్థానం ఏదవుతుంది ఆ లగ్నానికి? మకరం కదా. మకరంలో కుజునికి ఉచ్చస్థానమే కదా. కుజుడు అక్కడ ఉండి 11వ స్థానాధిపతి అయిన శనితో కలిసి ఉన్నాడు. ఇక ఆ లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతి, ధనకారకుడు అయిన గురువు సింహరాశిలో ఉండి వక్రించి ఈ కుజుణ్ణి 7వ దృష్టితో చూస్తున్నాడు. చూడండి, బాగా గమనించండి. ఇలాంటి కలయిక ఉంటే జన్మతః భాగ్యవంతుడిగా ఉంటాడు. ఇది చాలా గొప్ప యోగం. ఇది అందరికీ ఉండేది కాదు, చాలా అరుదుగా ఉంటుంది. ఇలాంటి యోగం ఉండేవాళ్ళు జన్మతః ధనవంతులుగా ఉంటారు. అంటే ఇది ఒక్కటే కాకపోవచ్చు, ఇలా ఏ లగ్నానికి కలిసి ఉన్నా జరుగుతుంది. ఇవి కాక ఇంకా ధనయోగాలు చాలా ఉండొచ్చు. ఇదొక్కటే కారణం కాదు, ఇంకా చాలా కలయికలు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒక్కటి మాత్రమే మీకు వివరించి చెప్తున్నాను. ఈ కలయిక అనేది జన్మతః ధనవంతుని చేస్తుంది. ఇలాంటి మీరు కొన్ని జాతకాలు పరిశీలించండి, లేదా ఇంకొక లగ్నానికి ఏదైనా అలా ఉందేమో చూడండి. ఇలా ఉంటే కనుక మీకు అది కరెక్టు, దానికి ధనవంతులు అయ్యే యోగం ఉందా లేదా వారికి అనేది మీకు తెలిసిపోతుంది. కానీ ఆ దశలు కూడా పిల్లప్పుడే వచ్చినా కూడా ధనవంతుల ఇంట్లోనే జన్మిస్తాడు ఆ జాతకుడు. అంతే కదా. జన్మతః ధనవంతుడు అంటే మరి పుట్టినప్పటి నుండే ఉండాలి కదా. కాబట్టి అలాంటిది జరుగుతుంది. ధనయోగాలు ఇది ఒక యోగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా, వాస్తు నేర్చుకోవాలని ఉన్నా, మీ జాతక పరిశీలన కోసమైనా
వీటిలో ఏ దానికోసమైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే. తర్వాత వీడియోలో కలుసుకుందాం.